ఈరోజు మా పిల్లల కోసం పాస్తాను తయారు చేసిన. ముందుగా మనం పాస్తా తయారు చేసేటప్పుడు ఫస్ట్ అవి పాస్తానంతా కూడా కడుక్కొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక గంజు పెట్టి అందులో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కాసేపు ఆగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మ్యాగీ మసాలా లేదా పాస్తా మసాలాను అందులో కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టినటువంటి పాస్తాను అందులో వేసేసి ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి. మూత పెట్టేసి తీసేయాలి. మ్యాగీ రెడీ అయిపోయింది. తర్వాత మనము ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నేనైతే తిని టేస్ట్ చూస్తున్నా. వావ్, సూపర్ ఉంది.